లెఫ్ట్ సైడ్ బుక్క కొంచెం వాచినట్టుంది. భుజం మీద ఇక్కడ ఎడమవైపు కుడివైపు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి. ఆ తర్వాత కుడివైపు ఉన్నటువంటి కుడివైపు తొడ సైలెన్సర్తో కాలినట్టుంది. మోకాళ్ళ మీద చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి. మా యొక్క సొంత అభిప్రాయం ఏంటంటే ఇది మేము పోలీస్ వారితో కూడా అదే చెప్పాం, ఇది అనుమానాస్పద మృతి మాత్రమే. మేము మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీ ఇన్వెస్టిగేషన్లు అన్నీ అయ్యే వరకు మేము సామరస్యంగా ఉంటాము. ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మేము ఏం చేయాలో అదే మేము చేసుకుంటామని మేము చెప్పాం. అయితే ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే ఆ కాగితాలు లోపల ఉన్న కాగితం ఇక్కడికి రాలేదు కనుక మీ అందరి అభిప్రాయ ప్రకారంగా మేము మా 5గురిని ఆ కాగితంలో సంతకం పెట్టమంటే మేము సంతకం పెడతాము. ఒకవేళ ఆ విషయానికి ఎందుకంటే మరి మనం అందరము ఒక్కొక్క అభిప్రాయంతో ఉండకూడదు కనుక మన జిల్లా ఫెలోషిప్ నాయకులు బిషప్ సిన్హా గారు, అలాగనే మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఉన్నటువంటి జొహానీ గారు, అలాగనే మరి మన జిల్లా ప్రెసిడెంట్ మోజస్ బాబు గారు, మరి టాటా విక్టర్ గారు, ఇలాగ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున నేను అక్కడ నిలబడ్డాను. మనందరికీ ఇస్తారు ఆ కాపీ, వాళ్ళు దాచరు. ఆ కాపీ మనందరికీ కూడా మన నాయకులు పాల్గొన్నారు, మన అన్ని చూశారు. లెగ్ ప్రింట్ ఉంది. అయితే మనము మన నాయకులు బిఆర్ఓ గారి దగ్గర అన్నా చర్చ మీద కాల్ ఉంది కదా, దానికి సమాధానం చెప్పండి. దాని గురించి చెప్పాలి, మెన్షన్ చేయలేదు కదా, అది చేయలేదు మెన్షన్. ఏముంది అసలు అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో వస్తుంది. అది కంప్లైంట్ లో రాయలేదు. అవన్నీ మాట్లాడాం. కంప్లైంట్ లో రాయలేదు కదండి, దాంట్లో కూడా ఉండాలి కదా. కంప్లైంట్ ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ లో రాశారు కదండి. ఎఫ్ఐఆర్ లో చదవలేదు కదా. బండికి ఒక బ్యాగ్ ఉంది.